మొదటగా మన తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి. సో మీకు మొదటగా మన తోటనైతే చూపిస్తాను. సో ఈ విధంగా పూతతో మిలమిల మెరిసిపోతా ఉన్నదన్నమాట. మల్లెపూల తోట కంటే బీభత్సంగా అయితే ఉంది. సో ఇంతవరకు మనం 10 ఎపిసోడ్లు అయితే చెప్పడం అయితే జరిగింది. 10 స్ప్రేయింగ్లు మీద చెప్పడం అయితే జరిగింది. అన్ని బ్రాండెడ్ మందులే, ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేశాను. సో అందుకొరకే ఇంత దగ్గర గనుపొచ్చి ఇంత బాగా కాపు అయితే సెట్టింగ్ అయితే అవుతా ఉన్నది. సో ఇది వచ్చేసి పై స్టెప్ అనమాట. సో మరలా కింద స్టెప్ చూడండి, కాయలు ఏ విధంగా అయితే ఉన్నాయో బీభత్సంగా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మన యొక్క ఇది 2 ఎకరాల ఫ్లాట్ అనమాట. సో వీడియోస్లో ఇది నేను చూపెట్టడం, ఇది ఈ ఈ అంటే ఈ చైన్లో వచ్చేసి జస్ట్ మనకి రెండో వీడియో అనమాట. సో నేను ఇది నాకు కొంచెం దూరం ఉంటుందని నేను ఈ చైన్ అయితే ఎప్పుడు చూపెట్టలేదు. సో వచ్చేసి మన తోట యొక్క ఇదైతే లొకేషన్ అండి. సో ఈ విధంగా వచ్చేసి మన తోట అయితే ఉంది. సో ఇలాంటి తోటకి ఈరోజు నేను స్ప్రే చేస్తాను. సో నేను గెట్టు చివరి ఎమ్మటి నుండి మీకు వీడియో తీసి అయితే చూపెడతాను. సో మన లోపలికి పోవాల్సిన అంటే మనకి సంద అయితే లేదనమాట. సో మొత్తం అల్లుకున్నదనమాట తోట అయితే. సో ఈ విధంగా వచ్చేసి ఈ రోజు అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉంది. సుమారు 13th మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందనమాట. సో ఈ విధంగా అయితే కాపు అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. ఒక కాపు అయితే సెట్ అయింది. సో ఈరోజు నేను స్ప్రే చేస్తా ఉన్న మందుల గురించి అయితే మీకైతే నేనైతే తెలియజేస్తాను. రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు LD ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా షేర్ చేసి మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఇది వచ్చేసి 11th స్ప్రేయింగ్ అండి. సో మన తోట కూడా ఏ విధంగా అయితే ఉందో చూసారు మీరు. సో చాలా చక్కగా అయితే ఉంది. ఆల్మోస్ట్ మనం అన్ని రకాల టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేశాను. సో ఈ తోటకు వచ్చేసి ఇది 2 ఎకరాల ఫ్లాట్ అనమాట మనదైతే. అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. అందుకొరకు మనకి గనుపులు అనేవి చాలా దగ్గరగా అయితే వచ్చాయన్నమాట. దాంతోపాటు చాలామంది రైతన్నలు అడిగే ప్రశ్న ఏంటిదంటే, అన్న పూత వస్తుంది కానీ రాలిపోతా ఉన్నది. సో మేజర్గా క్రాప్ సెట్టింగ్ అనేది కావట్లేదు అనమాట. సో ఇక్కడ లోపం ఎక్కడ అంటే మేజర్గా మీకు మొక్కకు కావాల్సింది వచ్చేసి న్యూట్రియంట్ అంటే పోషకాలు అనేది మేజర్గా కావాలన్నమాట. సో మనం హెల్దీగా ఉండాలంటే మనకి ఎనర్జీ అనేది కావాలి. సో మొక్క కూడా హెల్దీగా ఉండాలంటే సో దానికి కూడా ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ ఎక్కడ దానికి మనకి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఎంజైమ్లు, హార్మోన్స్ ఇవన్నీ కలిగి ఉంటేనే మొక్క ఆరోగ్యకరంగా ఉంటేనే మనకి టైంకి వచ్చేసి పూత అనేది వస్తుంది. సో మేజర్గా ఆ పూత అధికంగా రావాలంటే మొక్క అనేది హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే పూత అనేది వస్తుంది. సో కాబట్టి నేను రైతన్నలకు తెలియజేసేది ఏంటిదంటే సో మేజర్గా న్యూట్రియంట్స్ అనేది స్ప్రే చేయాలి. సో పైన స్ప్రే చేయాలి. దాంతోపాటు మనకి స్వర్ణఫలం అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఈ సమయంలో వచ్చేసి కింద స్వర్ణఫలాన్ని కనుక వేసుకున్నట్లయితే సో మొక్కకి కింద వేరు వ్యవస్థ నుండి మనకి పోషకాలు అనేది అందుతాయి. సో దాంతోపాటు మనం పైన బోరాను, మెగ్నీషియం, కాల్షియం 13-0-45 సో ఇలాంటి అన్ని రకములు కనుక పైన కలిపి కనుక స్ప్రే చేస్తేనే మొక్క అనేది నలుపుగా మారి దాంతోపాటు వచ్చిన గ్రోత్లో వచ్చేసి పూత రావడం, ఆ పూత వచ్చేసి హెల్దీగా ఉంటుంది కాబట్టి దోమ సమస్య ఉండొద్దు, దాంతోపాటు నల్లి సమస్య అనేది ఉండదు అనమాట. సమస్యలు అనేది ఉండకపోతేనే వచ్చిన ప్రతి ఒక్క పూత మనకి కాయగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క పూత మనకి రాలిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పిందె అయినా సరే పసుపు రంగులోకి మారి రాలిపోతా ఉంది. సో పసుపు రంగులోకి మారి ఎందుకు రాలిపోతా ఉన్నది? మొక్క అనేది ఒత్తిడికి లోనయ్యి దానికి అంటే దానికి కావాల్సినంత ఆహారం అనేది లేకపోవడం వలన సో అది మొక్క అనేది డీహైడ్రేట్కి చెంది మొక్క ఒత్తిడికి లోనయ్యి వచ్చిన పూత పిందె ఆ విధంగా రాలుతా ఉన్నది. సో కాబట్టి మేజర్గా రైతన్నలందరూ న్యూట్రియంట్స్ అనేది 100% అయితే స్ప్రే చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే బోరాను, మెగ్నీషియం, కాల్షియం 13-0-45 319 సో ఇవాళంటి అన్ని సపరేట్గా తెచ్చుకున్నట్లయితే అందులో మనకి పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీకు బయట మార్కెట్లో ఫార్ములా 4, ఫార్ములా 6 అయితే దొరుకుతాయి. అవి స్ప్రే చేయడం వల్ల వాటికంటే మరలా వీటిని స్ప్రే చేస్తే మనకి 100% రిజల్ట్ వచ్చే అవకాశాలు అంతే ఉంటాయి. కాబట్టి సో పూత రావాలంటే కూడా మేజర్గా కొన్ని రకాల హార్మోన్స్ అయితే నేను చెప్పడం. సో నేను విన్ స్ప్రే చేయండి. సో చాలా మంది సో దాంట్లో B1, B2, B3 అదేవిధంగా మనకి అమినో యాసిడ్స్, విటమిన్స్ అనేది కలిగి ఉంటాయి కాబట్టి సో పూత ఎక్కువగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. సో అందుకొరకు మనం 2 సార్లు అయితే దీనికైతే విన్ అయితే స్ప్రే చేశాను. సో పూత అయితే చాలా బాగా అయితే ఉందన్నమాట. సో దాంతోపాటు నేను మీకు సుమిటో కంపెనీ టబోలి కూడా స్ప్రే చేయమని చెప్పాను. సో ఈ విధంగా వచ్చేసి ఫ్యాంటాక్ ప్లస్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి పూత వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కాయగా మారే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా వచ్చేసి మన తోట అయితే ఇప్పుడైతే ఉంది. సో ఈరోజు నేను 11th స్ప్రే అయితే చేస్తాను అనమాట. సో 11th స్ప్రే వచ్చేసి నేను చెప్పబోయే మందులు ఏంటిదంటే సో ఇది కొట్టేవో వాళ్ళది డెలిగేట్ అండి. సో ఇందులో స్పైనిటోరామ్ వచ్చేసి 11.7% SC ఫార్మేషన్ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ సమయంలో మనకి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే డెలిగేటు మనకి వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారడానికి, అదేవిధంగా మనకి ఈ గుడ్డి పూతను కూడా కొంతవరకు అయితే నివారిస్తుంది. దానితో పాటు
మనకి కాయతొలుచు పురుగు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగు ఎలాంటి పురుగు అయినా సరే మనకి దీంతో నివారణ అయితే అయ్యి అదేవిధంగా ప్రతి ఒక్క పూత వచ్చేసి కాయగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకి తమలపాకు లెక్క ఆకులైతే మంచి చాలా చక్కటి గ్రోత్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. మరలా పూత రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో నేను డెలిగేట్ దానితో పాటు నేను ఈ సమయంలో దీంతో మనకి దోమ అనేది పోదు. సో దోమ ఉన్నా సరే మనకి పూత అనేది రాలిపోతూ ఉంటుంది కాబట్టి సో నేను అందుకొరకు వచ్చేసి నేను ఈ సుదర్శన్ కంపెనీ వారి నేను సుతాతియాన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి రాన్ఫిన్ టెక్నికల్ అండి. సో ఇందులో మనకి పైరోఫ్రాక్సిఫిన్, డైటోఫిరాథోన్ అదేవిధంగా డైఫెన్థ్రాన్ వచ్చేసి 18% ఎస్సీ ఫార్మేషన్ అయితే ఉంటాయి. సో ఇది మనకి దోమల పైన అన్ని రకాల దోమల పైన అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి సో దీని ప్లేస్లో మీరు SLR 525 అయినా స్ప్రే చేయొచ్చు, లేకుంటే పారిజాత వారి లియోనిస్ అయినా స్ప్రే చేయొచ్చు. సో కాకుంటే రిజల్ట్ కొంచెం ఇంకా బెటర్గా ఉండాలన్నట్టుగా అన్ని రకమైన సమస్యలు పోవాలన్నట్టుగా పురుగులకు అదే దోమకి నల్లికి అన్ని విధంగా ఉపయోగపడాలని సో కాస్ట్ కొంతవరకు ఎక్కువైనా సరే ఒకటేసారి మనకి రెండు సార్లు 3 సార్లు స్ప్రే చేయడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మనకి సకాలంలో మంచి పూత మీద ఉన్నప్పుడు మాత్రమే వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా మార్చాలంటే సో ఈ విధంగా వచ్చేసి నేను వీటితో పాటు అదేవిధంగా న్యూట్రియంట్ అనేది కంపల్సరీ అనేది మీకైతే చెప్పడమే జరిగింది కదా. సో అందుకొరకు నేను వచ్చేసి ఇదే మరి కొట్టివ వారి క్రాప్ మ్యాక్స్ అనేది తీసుకురాను. సో ఈ మూడింటి కాంబినేషన్లో నేనైతే 11th స్ప్రే 11th ఎపిసోడ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ క్రాప్ మ్యాక్స్ వచ్చేసి మనకి మొక్క ఒత్తిడికి లోనవ్వకుండా, మొక్క స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా ఈ కూలింగ్ టెంపరేచర్లో మనకి పూత రాలడం, దాంతోపాటు పండు పూతలాగా పిందెలు మారడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా వచ్చేసి నేనైతే ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగింది. సో కాస్ట్ కొంతవరకు ఎక్కువైనా సరే 100% ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ కొట్టివ వారి క్రాప్ మ్యాక్స్, డెలిగేట్ అదేవిధంగా ఈ సుతాతియాన్ సో అంటే ఈ రాన్ఫిన్ టెక్నికల్ అనమాట. సో నాకైతే ఇదైతే కొంచెం అవైలబుల్గా ఉంది. అదేవిధంగా కొంతవరకు ఒక దానికంటే 50-100 రూపీస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో దీన్ని తెచ్చైతే స్ప్రే చేయడమే జరిగింది. సో ఈ మూడింటి కాంబినేషన్లో కనుక మీరు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అన్ని సమస్యలు వచ్చేసి పరిష్కారం అయ్యి ఇప్పుడు పూత అధికంగా ఉన్న సమయంలో కనుక వీటిని కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. అదే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవ్వకుండా మంచి నాణ్యతమైన దిగుబడిని పెంచుకోవడానికి అయితే ఇవైతే చాలా బాగా అయితే దోహదపడుతుంది. సో ఏది చేసినా మనం నవంబర్-డిసెంబర్లోనే మంచి స్ప్రేయింగ్స్ అయితే చేస్తాం కాబట్టి సో దాదాపు ఎక్కువ దిగుబడి పొందాలంటే ఈ సమయంలో వీటిని కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ది బెస్ట్ రిజల్ట్స్ అదేవిధంగా మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి సో నేనైతే ఈ మూడింటి కాంబినేషన్లో ఇవాళైతే మనం 11th స్ప్రే అయితే చేయడమే జరిగింది అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఈరోజు అయితే స్ప్రే చేయడమే జరిగింది అనమాట. అదేవిధంగా చాలా మంది రైతన్నలు వచ్చేసి కొన్ని రకాల వేరే విత్తనాలు కూడా ఎంచుకోవడమే జరిగింది. సో మేజర్గా అన్న ఈ విత్తనం ఎంచుకున్నాను కదా, నాకు ఇంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళు స్టార్టింగ్లోనే కూడా. సో ఏ విత్తనమైనా సరే మనం పెట్టుబడి దాన్ని బట్టే ఉంటుంది. సో మేజర్గా భూమిలో అనేది దమ్ము ఉండాలి. ఆ తర్వాత నువ్వు చేసే విత్తనమై దాని తర్వాత 100% నువ్వు అందులో కనుక కష్టపడితేనే కనుక ఆ విత్తనం అనేది పండుతుంది అనమాట. సో గత సంవత్సరం పండింది కదా నాకు కూడా పండుతుందని చెప్తే సో అది నార్మల్గా అది ఉత్త మాటలండి, మాటలతో కాదు ఏదైనా సరే చేతల్లో చేసి చూపెట్టాలన్నట్టు అంటారు కదా. సో ఎంత మునగాడు విత్తనం అయినా సరే మొదటగా వచ్చేసి మీ భూమి మంచిదే ఉండాలా. ఆ తర్వాత నువ్వు విత్తనం అనేది మనకి 30% మాత్రమే, మిగతాది ల్యాండ్ దాంతోపాటు రైతు చేసే కష్టంతో అనేది ఆ రైతు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో మేజర్గా భూమి మంచిగా ఉండాలి. ఆ తర్వాత రైతు దగ్గర చేసే దమ్ అనేది ఉండాలి. దాంతోపాటు విత్తనంగా తోడైతేనే మనకి 100% రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి ఈ విధంగా 11th స్ప్రే అయితే చేయడమే జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సమయంలో మనకు మేజర్గా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలో దాని గురించి మరొక వీడియోలో మీకైతే తెలిస్తాను. సో అంతవరకు కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.